ఇళ్ల స్థలాలను లేనులకు ముఖ్యమంత్రితో ఇప్పటికీ 50 సార్లు కొట్లాడినాం. చెప్పినారు దొంగల లెక్క గద్దెలు ఎక్కిండ్రు. పేదోడి బతికి ఏం కావాలా? మళ్ళా మీరు ఓట్లు ఇచ్చినప్పుడు 500, 1000 రూపాయలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తారా? 5 ఏళ్ల దాకా కనగారా కొడుకులారా మీరు? చెప్పండి నా 21 రాష్ట్రాలలో ఎక్కడ అభివృద్ధి ఉన్నదో బీజేపీలో. ఈరోజు దేశం, ఈ ధర్మం, ఈ అభివృద్ధి ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, నాయకత్వంతో ఈరోజు దేశం ఇంత సుభిష్టంగా ఉంది. ఇక ఆడు నిన్న మొన్న వచ్చిండాడు పారిపోయినోడు, ఓడిపోయినోడు. మీరు ఏం చేస్తారా? నన్ను ఒకడు వారిపోయిండు, పాండుగాడు. వీడు ఒకడు ఉన్నాడు ఈడ, తుపాకీ లేని కానిస్టేబుల్ ఆడు, పోలీస్ పటేల్ ఆడు, ఏదైనా కానీ చీకట్ల దందలు చేస్తాడు. ఓడిపోయినాడు కాంగ్రెస్ వాడు. ఒకటే చెప్తున్నా, అరే పాండు, ఇవాళ పొద్దుగల పోతే మా ఇంటికాడ అందరు పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చున్నారు. ఆడోళ్ళందరూ వచ్చి, ఏమైందమ్మా ఇంతమంది? ఆరుమూరులో బూచోడు వచ్చిండు సార్. మళ్ళా ఆ బూచోడు వచ్చిండు, పొలాన్ని భయపడుతున్నారు సార్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఓళ్ళమ్మ బూచోడు. అదే సార్ ఆయన, అది సంధ్యారెడ్డి చెప్పినట్ల కర్రోడు. ఆ కర్రోడు అంటే ఓళ్ళమ్మ మా దగ్గర మత్తు కర్రోళ్ళు ఉన్నారు, నేను కూడా, మా చుట్టాలు కూడా మత్తు కర్రు. కాదు పాండు అంటారు ఆరుమూరులో. ఆడు పాండుగాడు మళ్ళీ వచ్చిండు. అరే పాండు, నీకు చెప్తున్నా, నీ పార్ట్నర్ వినయరెడ్డికి చెప్తున్నా, ఇద్దరొక్కటే తోడు దొంగలు. ఆడు దొరల రాజ్యంలో బానిసలుగా బతికిండు, వీడు దొంగల రాజ్యంలో దోపిడీ చేస్తున్నాడు. ఆరుమూరుల ఏ అవినీతి ఒక్కని చెప్పండి రా, ₹1 తిన్నాడు ఎమ్మెల్యే అని? ₹1. అంబేద్కర్ గారు చౌరస్తా కాడ తల కట్ చేసుకుంటారా? ₹1 తిన్నాడంటే ₹1 తిన్నాడు. ₹1. ఒక్కడిని బెదిరించినట్లు, ఒక్కడికి అబద్ధం చెప్పినట్లు, ఒక్కడికి అన్యాయం చేసినట్లు, అక్రమ కేసు పెట్టినట్లు ఒక్కడి చెప్పండిరా. ఇది నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ధైర్యం. ఒకటే చెప్తున్నానమ్మా, 5 ఏళ్ళకోసారి వస్తారు, నోటికొచ్చింది మాట్లాడతారు. మేము కూడా అంతే, నమ్మండి. ఆడు ఏం చేసిండు, మేము ఏం చేయలేం. ఆడు 4000 పెన్షన్లు ఇస్తే మీరు ఓటేయండి, ఆడు తులం బంగారం ఇస్తే మీరు ఓటేయండి, ఆడు పెన్షన్లు పెంచితే ఓటేయండి. ఇంటి ఆడబిడ్డకు ప్రతి నెల పెన్షన్గా 2500 ఎత్త నా కొడుకులు ఒక్కడు కనబడతలేదు రాష్ట్రంలో. ఎందుకురా? అమాయక ప్రజల్ని మోసం చేసి, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి, దొరికినోడు దొరికినట్లు దోసుకుందందుకు గౌరవం మీరు అధికారంకి వచ్చింది. ఈ దేశంలో ఒక్కటి చెప్తున్నానమ్మా, ఒక్కటి చెప్తున్నాను, ధర్మం కూడా ఉండాలా, దేశం కూడా ఉండాలా. ధర్మము దేశం లేని పెట్టుకోతావు. ఆడియల్లా ఓడో మార్కెట్ పెట్టుకున్నాడు వాట్సాప్లో, జై మార్కెండేయ. అరే ఇక్కడ చూడుర్రా, 2 మార్కెండేయులు ఉన్నారు. గీడున్నారా, ధర్మం వైపు ఉన్నారా మార్కెండేయులు. చూడుర్రా మీరు, అధర్మం వైపు, అన్యాయం వైపు, అక్రమాల వైపు ఈ మీరు జై మార్కెండేయ కాదరా, నిజమైన మార్కెండేయ బిడ్డలు, పద్మశాలి బిడ్డలు. మీరు ఒక్కసారి చూడండి, ఆరుమూరులో 90% బీసీలకు ఇచ్చిన ఘనత అది భారతీయ జనతా పార్టీకి ఎంతది. 90%. ఒక్కడు లేడు, రెడ్డి లేడు, రావు లేడు, రాజు లేడు. ఒక్క రెడ్డికి ఇయ్యలేదు, ఒక్క రాజుకి ఇయ్యలేదు, ఒక్క రావుకి ఇయ్యలేదు. బీసీ బిడ్డలకు ఇచ్చినాం, అవసరోళ్ళకి ఇచ్చినాం, కమ్మరోళ్ళకి ఇచ్చినాం, గౌన్లోళ్ళకి ఇచ్చినాం, ముదిరాజుకి ఇచ్చినాం, పద్మశాలికి ఇచ్చినాం. ఎన్ని కులాలు ఉంటే కులాలకు ఇచ్చినాం. ఈ బిడ్డలు కౌన్సిల్లోకి రావాలి, అయితేనేమి లైట్లు వెలుగుతాయి, మీ డ్రైనేజీలు కడతారు, మీ రోడ్లు వేస్తారు. రోడ్లు శాంక్షన్ అయినా ఎక్కడికి వచ్చినారా? ఈ రోడ్లు తెలంగాణ లెక్కలేదు, ఆరుమూరులు ఎందుకు పడుతున్నారా? నిక్కలిస్తున్నా, నిలదీస్తున్నా, కొడంగల్ని, కోమన్పల్లిని, కొల్లాపురాన్ని నిలదీస్తున్నా కాబట్టి కొడుకులు వింటున్నారు. 65 కోట్లు తీసుకొచ్చి ఆరుమూరులో ప్రతి రోడ్ వేపిస్తున్నా, ప్రతి రోడ్డు. ఒకవేళ మీదాకు ఏముంటది కౌన్సిల్లో? రోడ్లు, డ్రైనేజీ, లైట్లు, నీళ్లు. కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారిని అడిగి 43 కోట్లు తీసుకొచ్చాము ఆరుమూరులో. 43 కోట్లు 30 ఏళ్ల వరకు ఇంకా మీకు నీటి సమస్య రాదు ఆరుమూరులో. ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా, మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎట్లయితే ఇప్పుడు చూడు, ముస్లిం అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా కలిసి ఉంటారు? మనం కలిసి ఉండాలా. హిందువులంతా ఒకటి కావాలా, ఒకటైతేనే ఈ ధర్మం ఉంటది. వాళ్ళని చూసి నేర్చుకోండి, కడుపు నిండా కనుకోండి. ఒక్కడిని అని ఏం చేస్తారని
బంగ్లాదేశ్ లో ఉరి పెడుతున్నారు, పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ఉన్న ఒక్క బిడ్డని ఓడిపాలు చేసిపోతారు. ఇవాళ ఉంటాం ఆడు ఓటుకిస్తాడు కొడుకు. ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా, ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే రాజారాం వర్గ చెప్పు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ. చెప్పరా నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పు. ఓట్లు వేసేదాకా హిందువులు కావాలా, ఓట్లు నీ కాంగ్రెస్ ముస్లింలు ఉన్నారా? ముస్లింలకు కూడా చెప్తున్నా, బహనోంకు మీ బతారం మీకు త్రిబుల్ తలాక్ తీసింది నరేంద్ర మోడీ. 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ సాయంలో మీ దినదిన నిమిషం దినదిన గండం ఎప్పుడు తలాక్ 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 అంటాడు అని. ఈ రోజు అది అనాలంటే ఆడబిడ్డలు మనశ్శాంతిగా నిశ్చింతగా ఉంటున్నారు. ఇది ఒక్కసారి మీరు హృదయంలో ఆలోచించండి అమ్మా. మనమందరం ఒక్క దగ్గర పుట్టినాం, ఒక్క దగ్గర పెరిగినాం, ఒక్క దగ్గర దస్తాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు హిందువులకు కూడా చెప్తున్నా, ముస్లింల చూసి నేర్చుకుంటారా మీరు? పెర్కింటి పెట్రోల్ బంక్ కాడ ఎందుకు ఓటు వేయలేకపోతున్నాం? మనం జిరాయిత్ నగర్ లో ఎందుకు గెలవలేకపోతున్నాం? మనమందరం ఒక్కటుంటేనే మనని కాపాడేది, మనని గెలిపించేది, మనం నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ దేశం ముందుకోవాలంటే ఈ రోజు ఆడబిడ్డలకు మనం ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు. వడ్డీ లేని రుణాలు కావచ్చు. సన్న బియ్యం ఒక్కడనే చెప్పండి రా, సన్నాసిన కొడుకులారా, ఒక్కడనే చెప్పండి సన్న బియ్యం మీరు ఎంత ఇస్తున్నారు? మేము ఎంత ఇస్తున్నాం? నువ్వు ఇచ్చేది 1 కిలో, మేము ఇచ్చేది 5 కిలోలు. లేకపోతే మీ కంట్రోల్ షాప్ అని అడగండి, లేకపోతే మీ కంట్రోల్ షాప్ అని అడగండి. ఇంట్లో 5 కిలోలు మోడీయా కావా, బీజేపీయా కావా? ఈ కాంగ్రెస్ వాడు, ఈ దేశ ద్రోహి, ఈ ధర్మ ద్రోహి వీడిచ్చేది 1 కిలో మాత్రమే. ఆ 1 కిలో కూడా 33 రూపాయలు ఇస్తున్నాం. 33 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. సన్న బియ్యం ఇచ్చిన ఈ రోజు ఏదైతే మీకు అభివృద్ధి చెందుతున్నదో, మహిళలకు ఏమేమి వస్తున్నాయో అన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులు మాత్రమే. మీరు ఒక్కసారి దయచేసి మీ బిడ్డలను చూడండి. ఈ రోజు 20 ఏళ్ళ బిడ్డలు గంజాయి పట్టుకొని తిరుగుతున్నారు. ఇలా గంజాయిని అమ్మని చూత కొడుకులని. ఇంతకు ముందున మాజీ ఎమ్మెల్యే వాడెంబడి ఒక గంజాయి గ్యాంగ్ ఉంటుండే. ఒక్కడన్నా తిరుగురా గంజాయి గ్యాంగ్ చూస్తా. కాళ్ళు చేతులు కొనరాకుండా అవుతారు కొడుకుల అంగవైకల్యం. అది చెప్పాను రౌడీలకు. 6 ఊర్లు ఉండాలంటే ఆడబిడ్డలను గౌరవించాలా, సామాన్యులను గౌరవించాలా. మా బతుకులు మేము బతుకుతున్నాం. మా బతుకులు బతికేటప్పుడు ఇగో చూడండి, 1 నిమిషం, ఇగో రామ చూడండి అమ్మ, 21 ఏళ్ల బిడ్డ 28వ వార్డుల మొగోడు దొరకకపోతే రాణి రుద్రమదేవిని తీసుకొచ్చిన. రాణి రుద్రమదేవిని ఒక్కసారి గెలిపేయండి బిడ్డని. 21 ఏళ్ళు, 28 వాళ్ళు చెప్తున్న ముస్లిం మహిళలకు, అమ్మ మీ మొగోళ్ళకి చెప్పండి ఏం తక్కువ చేసినాం, ముస్లింలకు ఏం తక్కువ చేసినాం? హిందువులకే బియ్యం ఇచ్చినమా, ముస్లింలకు ఇయ్యలేదా? హిందువులకే పెన్షన్లు ఇచ్చినమా, ముస్లింలకు ఇయ్యలేదా? రైళ్ళు ఎక్కితే హిందువులకు ఇచ్చినమా, ముస్లింలకు ఇచ్చినాం? ఈ దేశంలో మీరు మా వాళ్ళు, మా రక్తం, మీకు చెవులల్లో విషం పోతున్నారు కొడుకులు. కాబట్టి ఈ 21 ఏళ్ల బిడ్డని రేపు పొద్దుగల్ల గెలిపించండి. ఈమెకు ఉన్నతమైన పదవి కట్టబెట్టి ఆర్మూర్లో కట్ట ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చునబెట్టి ఒక 21 సంవత్సరాల బిడ్డ రుద్రమ దేవి తీర్చిదిద్దే బాధ్యత నాది. ఒక్కసారి ఆడబిడ్డని 28వ వార్డులో కూడా చెప్తున్నా, ఒక్కసారి చూడండి రా. ఎవ్వడు పోటీ ఎదుగు ధైర్యం చేయకపోతే అన్నా నేనున్నా, అవసరమైతే కత్తి వాడతా, అవసరమైతే తుపాకీ వాడతా. ధర్మం గురించి వచ్చిన బిడ్డ ఈ హరిని బిడ్డ. కాబట్టి మీ అందరినీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, కాళ్ళు మొక్కుతున్నా, నా బిడ్డ లాంటిది, నా బిడ్డ లాంటిది, నా బిడ్డను గెలిపించండి. దానికి ఇంకా లోక జ్ఞానం ఇప్పుడు వచ్చి ప్రజలకు మంచి చేయాలా, ఆడవాళ్ళకు మంచి చేయాలా. ఇట్లాంటి బిడ్డతే మీకేం సమస్యలు ఉన్నాయి, మీ డ్రైనేజీలు ఉన్నాయా, మీ రోడ్లు ఉన్నాయా, ఆడవాళ్ళు ఏం ఎదుర్కొంటున్నారు? కొడుకులు మొగోళ్ళని ఇంట్లో పెట్టి, ఆడవాళ్ళని ఇంట్లో పెట్టి మొగోళ్ళు రాజ్యంలో మీకు న్యాయం జరగదు.